హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీలో రీకౌంటింగ్ ప్రత్యేక పిటిషన్ కోర్టు కీలక ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో వైసీపీ పరాజయం తర్వాత ఆ పార్టీ నేతల్లో అంతర్మదనం మొదలైంది. లెక్కకు మిక్కిలి సంక్షేమ పథకాలు అందించాము, గతంలో ఎవరు కూడా చేయని పథకాలు తీసుకొచ్చాము, భవిష్యత్తులో ఇంకెవరు ఈ స్థాయిలో డీపీటీ ఇవ్వలేరన్నట్టుగా చేశాము, మన ప్రభుత్వం వల్ల లాభపడని కుటుంబం అంటూ లేదు, కానీ ఫలితాలు ఎందుకులా వచ్చాయి అని ఆలోచిస్తున్నారు. నాయకులే కాదు, ప్రజలు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఎన్నికల ప్రక్రియలోనే లోపం జరిగిందని, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇక ఆ ట్యాంపరింగ్ నిజమైతే ఆ 11 అసెంబ్లీ 4 ఎంపీ సీట్లు కూడా వైసీపీకి ఎందుకు వదిలిపెడతారనేది కొంతమంది నెటిజన్ల ప్రశ్న. ఈ చర్చ ఎలా ఉన్నా వైసీపీ అభిమానులు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారంటూ సాక్షి ఓ కథనం ప్రచురించింది. ఇక వైసీపీ శ్రేణుల్లో ఈవీఎంల మీద అనుమానాలున్నాయని, అందుకే ఈ ఎన్నికలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సానే అమర్నాథ్ అనే వ్యక్తి Change.org ద్వారా పిటిషన్ వేశారని సాక్షి కథనం ప్రచురించింది. వీలైనంత వరకు తిరిగి ఎన్నికలు జరిపించేలా అమర్నాథ్ పోరాటం మొదలుపెట్టారని, ఆయనకు మద్దతిస్తూ వైసీపీ అభిమానులు కూడా పోరాటం మొదలుపెట్టారని కోరింది. ఇక ఆ పోర్టల్లోకి వెళ్లి ఆయన పిటిషన్కి మద్దతు ఇవ్వాలని ప్రజల్ని అభ్యర్థించింది. వీలైతే రీపోలింగ్ లేదంటే కనీసం రీకౌంటింగ్ అయినా జరిపించాలంటూ అమర్నాథ్ చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు తెలపాలని సాక్షి ప్రజలను కోరింది. ఇక అధికార యంత్రాంగంలో భాగమైన పోలీసులు ఎన్నికల కమిషన్తో కుమ్మక్కై కూటమి కోసం పనిచేశారని వైసీపీ ఆరోపిస్తుంది. కూటమి అభ్యర్థుల గెలుపు, మెజారిటీ పైన వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సంక్షేమ పథకాల లబ్ధి పొందిన ప్రజలంతా ఫ్యాన్ గుర్తుగా ఓటేశామని అంటున్నా వైసీపీ ఎందుకు ఓటమి చెందిందని ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. మరి Change.org ద్వారా వేసిన పిటిషన్ని ఎన్నికల కమిషన్ పరిశీలనలోకి తీసుకుంటుందా? వైసీపీ కోరుకున్నట్టు తిరిగి ఏపీలో వెంటనే ఎన్నికలు జరిగి ఆ పార్టీ ఘన విజయం సాధించి మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారు? అసలు ఇది సాధ్యమేనా? అసలు సోషల్ మీడియాలో మాత్రం పెద్ద రచ్చ జరుగుతుంది. వైసీపీ ఓటమిని మాత్రం కొంతమంది తట్టుకోలేకపోతున్నారు.